ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వరుసగా 5 రోజులు ఏపీ తెలంగాణలో అతి భారీ వర్షాలు అన్నమాట. ఈ జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా నుండి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితి అయితే ఉండగా, అంటే వర్షాలు పడడం లేదనే విధంగా ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్ లో కూడా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే చూస్తున్నాయి. ఇక రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారన్నమాట. నేడు హైదరాబాద్ నుంచి డీజీపీ సివి ఆనంద్ తో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్షాభావ పరిస్థితులు ముందస్తు చర్యలు సమీక్షించారన్నమాట. తెలంగాణ సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ కీలక సూచనలు చేశారు. సో ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు వర్షాల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సంజయ్ జాజు అయితే మారడం అయితే జరిగిందన్నమాట. సో వర్షాలు వరదల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, లోతట్టు ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైతే ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ వర్షాల నేపథ్యంలో జిల్లాలో 24 గంటలు పనిచేసేలా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పడవలు, జేసీపీలు తదితర సహాయక సామాగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన విధంగా స్పందించాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక ఇందులో భాగంగానే డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రమాదకర వంతెనలు, కల్వర్ట్లు, పర్యాటక ప్రాంతాలు, జల ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వరద నీటిలో వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు అన్నమాట. ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా వర్షాల సమయంలో జాగ్రత్త వహించాలని చెప్పి